అక్కడక్కడ. ప్రియులారా, మరి పోలిక, దేవుని పోలిక చొప్పున మనం నిర్మించబడాం. అయితే తలంపుల దగ్గరకు వచ్చేసరికి, ఊహల దగ్గరకు వచ్చేసరికి, ఆలోచన దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ అయిపోయింది, వ్యత్యాసం అయిపోయింది, తేడా అయిపోయింది. ఏంటి అని అంటే, దేవుని ఆలోచన వేరు, మనిషి ఆలోచన వేరు. దేవుని తలంపులు వేరు, మనిషి తలంపులు వేరండి. దేవుని తలంపులలో నుండి మనిషి తన సొంత తలంపులలోనికి వెళ్ళిపోయాడు అనేది రుజువు చేసుకోవటానికి చాలా మరి ఆ విషయాలను మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. ఇక్కడ మనం చదివినప్పుడు నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. దేవుని తలంపులు ఎలాగుంటాయి, మానవుని తలంపులు ఎలాగుంటాయి అనే దాని మీద మనము మరి కొద్ది నిమిషాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. నేను ఆలోచించాను, ఎందుకలా మానవుని తలంపులు దేవుని తలంపులకు వ్యత్యాసంగా ఎందుకున్నాయి? ఏంటి మానవుల్లో ఉన్నటువంటి స్థితిగతి ఏంటి? దేవుని పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మానవుడు దేవుడు ఆలోచించినట్టుగా మనిషి ఎందుకు ఆలోచించకూడదు? అలా ఎందుకు ఆలోచించకూడకుండా వీడు సొంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి మరి ఆ వ్యత్యాసాన్ని గమనించినప్పుడు నిజముగా ఎందుకు అలా వచ్చిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి, మానవుని తలంపులు మరి వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి మానవుని తలంపులు ఎందుకు వేరుగా ఉన్నాయి అని అంటే, ఒకసారి మనము మరి మత్తయి సువార్తలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనములు మనం చూస్తే, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి అని అంటే, అవి చక్కగా ఉండవంటండి. మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి అని అంటే దురాలోచనతో ఉంటాయంట, దురాలోచనలతో ఉంటాయి. అందుకనే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. 6వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఆమేన్. దేవుడు చూశాడండి. అక్కడ దేవుడు ఏం చూశాడనంటే మానవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి అనంటే, మానవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి అనంటే కేవలము చెడ్డవి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎక్కడి నుండి వచ్చింది ఈ చెడ్డతనం? ఇక్కడ దేవుని తలంపులలో నుండి మానవుడు ఆలోచించగలిగితే బాగుండేది. కానీ మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనంటే, చెడుతనముతో మానవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. చెడుతనము తన హృదయములో ఉంచుకొని మరి ఊహిస్తూ ఉన్నాడు. అందుకని కేవలము ఊహ అంతయు చెడ్డది అని మాట మనం చూస్తా ఉన్నాం. ఊహ అంతయు చెడ్డది. ఊహ అంటే జరగబోయే దాని గురించి ఊహించుకోవడం, ఇలా జరుగుద్దేమో
అలా జరుగుద్దేమో, ఇట్లా అవుతుందేమో, అట్లా అవుతుందేమో అని ముందే ఊహించుకుంటుంటారు కదా. ఆ ఊహ కూడా మంచిగా లేదంటండి, చెడ్డదిగా ఉన్నది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క అంశాన్ని నేను తీసుకుంటున్నాను అని అంటే, దేవునికి మానవునికి ఉన్న వ్యత్యాసాన్ని ఈ దినం మనం తెలుసుకోవాలి. దేవుడు మానవుని పట్ల తీసుకున్నటువంటి ఒక తలంపు ఎలాగుంది, మానవుడు మానవుని గురించి ఆలోచన చేసి తీసుకున్న తలంపు ఎలాగుంది, మనం చాలా బాగా అర్థం చేసుకోవాలండి. దేవుడు మానవుని పట్ల తీసుకున్న తలంపు, ఊహ లేక ఆలోచన, నిర్ణయం అని కూడా అనుకోవచ్చు, ఎలాగుంది, మానవుడు తన గురించి తాను ఆలోచించినటువంటి విధానం ఎలాగుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 5వ వచనంలో, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. ఒకటి, మానవుని యొక్క తలంపు చెడ్డది, మానవుని యొక్క తలంపు హృదయాలోచన చెడ్డది. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే అక్కడ ఎప్పుడు మానవుని హృదయము చెడ్డది అని అంటే ఎల్లప్పుడూ అనే మాట చూస్తాం. ఎల్లప్పుడూ అని అంటే జీవితాంతం, బ్రతికినంత కాలం వాని ఆలోచన అంతా కూడా చెడ్డది. ఎందుకనంటే మనం ఇక్కడ చదువుతున్నాం, మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళాం కదా, 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం. 9వ అధ్యాయం 4వ వచనంలో మనం అక్కడ ఏం చదివామంటే, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. దేవుడే ఒక మాట అంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారే మానవుల గురించి మాట్లాడుతున్న ఒక మాట ఏంటనంటే, మీరు దురాలోచనలు చేయుచున్నారు. ఎందుకు అక్కడ మానవుడు దురాలోచన చేయుచున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక మరి ఒక వ్యక్తిని తీసుకొస్తారు. ఒక వ్యక్తిని ఎవరిని తీసుకొస్తారంటే, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొస్తారండి. ఆయన తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏమంటాడనంటే, లేక యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి ఏమంటున్నాడనంటే, ఒక మంచి మాట అక్కడ ఉపయోగించాడు. ఏమని? నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఏం అర్థం కాలేదండి, అక్కడ ఉన్న వారందరికీ ఏం అర్థం కాలేదు. వారందరూ ఆయన దగ్గరికి ఎందుకు తెచ్చారు? ఈయన రోగం బాగు కావాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఈయన ఏం చేస్తున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటున్నాడు. రోగానికి పాపానికి ఏమి తేడా? ఏం సంబంధం? ఏం అర్థం కావట్లేదు. వారి మైండ్ అంత పిచ్చెక్కిపోయింది. వారికి అంత పిచ్చెక్కిపోయి వారు ఏమో ఆలోచన చేస్తున్నారంటే, వారు తమ యొక్క మైండ్లో, వారి యొక్క తలంపులలో దురాలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏందిన ఇట్లా మాట్లాడతాడు? ఆయన్ను ముట్టి స్వస్థపరిచి ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేసి నడిపిస్తాడు అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడేంది? పాపములు క్షమించగలగటానికి అంత అధికారం ఉంది ఆయనకి అని ఒకరంటే, అదేంటి పాపములకు సంబంధం ఏంటి, రోగానికి పాపములకు సంబంధం ఏంటని చెప్పి మరొకరంటే, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి విషయము అక్కడ మనకు కనపడుతూ ఉందండి. అందుకనే దేవుడు తలంపులు, మనిషి తలంపులు చాలా వ్యత్యాసం. మనిషి ఏమో క్షణాలలో రోగం బాగు కావాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుడేమో రోగము కంటే ప్రాముఖ్యమైనది హృదయము మరి క్షమించబడాలి, హృదయంలో ఉన్న మాలిన్యమును తీసివేసుకొని హృదయ పశ్చాత్తాపపడి హృదయంలో దేవుణ్ణి నిలుపుకోవడము చాలా ప్రాముఖ్యమని దేవుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన
నీకు పాప క్షమాపణ దొరికిందని ఆయన ప్రత్యుత్తరం ఇస్తా ఉంటే, వీరికేమో పాపము ఉండి పాపము ఉండాల్సిందే, కానీ రోగం పోవాలని చెప్పి ఆయన దగ్గరకు వస్తున్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరము ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, మనలో ఉన్న రోగము మరి పోవాలంటే, మనలో ఉన్న రోగం పోవాలంటే, లేక ఒక మనిషిలో ఉన్న రోగం పోవాలనంటే, రోగము పోయేదానికంటే ముందుగా పశ్చాత్తాపం పడడం చాలా ప్రాముఖ్యం. రోగము పోయేదానికంటే ముందుగా హృదయంలో ఉన్న పాపమును తొలగించుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే హృదయములో పాపం ఉన్నదనుకోండి, శరీరానికి మరి స్వస్థత రాదు. శరీరానికి స్వస్థత రాదు. శరీరానికి స్వస్థత రాకపోగా ఆత్మకు మరి పశ్చాత్తాపం అనేది కలగదు. కనుక మానవుని జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటనంటే, హృదయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడం. వీరందరి ఆలోచన ఎలాగుంది అనంటే, అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. వీరందరి కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఈ పక్షవాయు కలిగిన వాడిని తీసుకెళ్తే ఎమ్మటే దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరిస్తే అయిపోద్ది అని అనుకున్నారు. ఆడిపోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే, స్వస్థత పక్కన పెట్టేసి నీకు పాప క్షమాపణ కలిగినది, నీ అక్కడ మనం చూస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వారితో చెప్తా ఉన్నాడు. పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియులారా, మొదటిగా మన పాపములు క్షమించబడాలి. మానవుని యొక్క పాపములు క్షమించబడినప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే, దేవునికి మనిషికి ఒక మంచి బాంధవ్యం ఏర్పడుతుంది, ఒక సహవాసం ఏర్పడుతుంది, ఒక ఆత్మీయ సహవాసం ఏర్పడుతుందండి. అప్పుడు దేవుని సన్నిధిలో మనం పొందుకోవాల్సినవి పొందుకుంటాం. చాలా కుటుంబాలలో ఎందుకు దేవుని నుండి మేలు పొందుకోలేకపోతున్నారనంటే, చాలా కుటుంబాలలో దేవుని నుండి ఎందుకు పొందుకోవలసిన దీవెనలు పొందుకోలేకపోతున్నారు అనంటే, ఇదిగో మనిషి జీవితంలో ఉన్న పాపములను ఒప్పుకోక, పశ్చాత్తాపపడక, దేవుని సన్నిధిలో హృదయమును దేవునికి అంకితం చేసుకోక, వీడేమో లోకంలో ఉండాలి, చేయాల్సిన పనులన్నీ చేస్తుండాలి, కానీ ఆరోగ్యం అయితే దేవుడు కాపాడాలి. ఎంత స్వార్థం అండి, ఎంత స్వార్థం! ఒకసారి ఆలోచించండి. లోకంలో తాగుతూనే ఉండాలి, లోకంలో తిరుగుతూనే ఉండాలి, లోకంలో ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉండాలి. మళ్ళీ ఏమంటాడంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, చాలా రోజుల నుంచి ఇదిగో ఫలాన్ని బలహీనతతో ఇబ్బంది పడుతున్నామని అంటాడు. ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మరి ఇంకేమంటాడంటే, ఇంకొక అడుగు ముందుకేసి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారా నా కొరకు? ఏది మరి, నాకు సంవత్సరం నుంచి ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాను, నాకు స్వస్థత రావట్లేదే, మీ ప్రార్థనలో పవర్ ఉందా లేదా అనే అడగటానికి కూడా మరి ముందుకు వస్తున్న వారు లేకపోలేదండి. ప్రియులారా, ప్రార్థన ద్వారా స్వస్థత వస్తుంది కరెక్టే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా మన హృదయాలు ఆయనతో అనుసంధానమై ఉండకపోతే, ఒక విశ్వాసులుగా, ఒక దైవ సేవకులుగా, ఒక సంఘములో పెద్దలుగా, సంఘములో పరిచారకులుగా, సంఘములో మరి ఆయా విధానమైనటువంటి స్థానాలలో ఉంటూ జీవిస్తున్న మనము ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మన జీవితము దేవునికి అంకితం చేసుకోకపోతే, మన యొక్క జీవితము దేవునికి అంకితం చేసుకోకపోతే, మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే, దేవుడు మన హృదయంలో ఆయన నిలిచి ఉండకపోతే మనకు స్వస్థత అనేది రాదు. ఇక్కడ
స్వస్థత ప్రాముఖ్యం కాదు, ఆత్మ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం అని మనం ఇందాక తెలుసుకున్నామండి. కనుక ఇక్కడ వారందరూ ఏమనుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోయింది. కానీ దేవుడు మొదటిగా ఆయనతో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, పాపములు క్షమించబడి ఉన్నవి అని. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఆ మాట అనేసరికి వారందరూ కలత చెందారు, వాళ్ళందరూ అసూయపడ్డారు. వాళ్ళందరూ మరి ఈయన చూడు స్వస్థత పరచమని తీసుకొస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు, అంత పవర్ ఆయనకు ఉందా, అంత దేవుడి కంటే గొప్పవాడా అన్నట్టుగా ఆలోచన చేశారండి. ప్రియులారా, లోకంలో ఉన్నప్పుడు దేవుని శక్తిని మనము గ్రహించుకోలేం. లోకములో ఉన్నప్పుడు దేవుని శక్తి సామర్థ్యతను మనం తెలుసుకోలేం. అందుకనే మీరు లోకమునకు వేరుగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. లోకములో ఉన్న వారితో మీరు స్నేహం చేయమాకండి, మీరు వేరుగా ఉండండి. మీరు వేరుగా ఉండి మీరు నా నామమును మరి నా నామమును, నా నీతిని, న్యాయములను మొదట వెతకుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక తర్వాత ఏమంటాడనంటే, పక్షవాయువు కలిగిన వాణ్ణి చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, అవన్నీ చెప్పిన తర్వాత ఆయన పాప క్షమాపణ ఆ మనిషికి దొరికిన తర్వాత, ఆ పక్షవాయువు కలిగిన వానికి దొరికిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిచయులకు అందరికీ కూడా సమాధానం చెప్పిన తర్వాత చివర్లో ఏమంటున్నాడంటే, ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్ము అంటున్నాడు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటనంటే, ముందు పాప క్షమాపణ దొరికింది, ముందు పాపములు క్షమించబడినవి, ముందు పాపములు క్షమించబడిన తర్వాత స్వస్థత వచ్చింది. మానవుని యొక్క ఆలోచనకు దేవుని యొక్క ఆలోచనకు వ్యత్యాసం ఏంటనంటే, మానవుడేమో పాపములు ఒప్పుకోడు, పశ్చాత్తాపం కావాలనుకుంటాడు. దేవుడేమో పాపములు క్షమించబడాలి, తర్వాత పశ్చాత్తాపం రావాలి అని అనుకుంటాడు. అందుకనే దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది. ఆయన ఆలోచనలు ఎలాంటివి అనంటే గొప్పవి అనే మాట మనం చూస్తాం. మన ఆలోచనలు ఎలాంటివి అంటే దురాలోచనలు అని మనం చూస్తాం. మానవుని యొక్క ఆలోచనలేమో దురాలోచనలు, దేవుని ఆలోచనలేమో గొప్పవిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ మాటను మనం చూసినట్లయితే సామెతల్లో ఒక మంచి మాటను మనం చూస్తాం. సామెతల గ్రంథము, ఒకసారి సామెతల గ్రంథంలోకి మనం వెళ్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. 12వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. అది నీతిమంతుల యొక్క తలంపులు, నీతిమంతుల యొక్క తలంపులు న్యాయయుక్తములు, న్యాయమునకు మరి నడిపిస్తూ ఉంటాయి. నీతిమంతుల యొక్క తలంపులు న్యాయయుక్తములుగా ఉంటవి. భక్తిహీనుల తలంపులు ఎలా ఉంటాయి అని అంటే, భక్తిహీనుల తలంపులు వారి యొక్క ఆలోచనలు చాలా మోసకరంతో ఉంటాయి. చాలా మోసం అంటే మనకు తెలుసు కదా, ఒక వస్తువును తీసుకొచ్చి అది ఒరిజినల్ కాకపోయినా అది ఒరిజినల్ అని చెప్పి దాన్ని మరి ఎలాగైనా అవతల వ్యక్తికి అమ్మేస్తూ ఉంటారు. ఇది మోసంతో కూడినటువంటి పని. ఎవరు ఈ మోసయుక్తమైనటువంటి పనులు చేస్తారు అని అంటే భక్తిహీనులుగా మనం చూస్తున్నాం. భక్తిహీనులు అంటే వారిలో భక్తి ఉంది కానీ తగిన మోతాదులో వారికి భక్తి లేదండి. భక్తిహీనులు అంటే భక్తి లేదనుకోకూడదండి. భక్తి ఉంది కానీ వారికి సరిపడంత భక్తి వారిలో లేదని అర్థం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, బలవంతుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు.
బలహీనుడు అంటే ఎవరిని బలహీనుడు అంటాం? బలవంతుడు అంటే ఎవరిని బలవంతుడు అంటాం? బలవంతుడు అంటే అధిక బలము కలిగిన వాడిని బలవంతుడు అని అంటాం. బలహీనుడు అంటే వానిలో బలము లేదని అర్థమా? వాడు బలం ఉంది. వాని బలము ఎంతవరకు ఉంది అని అంటే, ఒక టీ గ్లాసు మోయగలిగేంత బలం ఉంది కానీ మరి ఒక లీటర్ బాటిల్ ఎత్తగలిగేంత బలం వానిలో లేదని అర్థం. ఒక లీటర్ బాటిల్ ఎత్తగలిగేంత బలం లేదు కానీ ఎంత బలం ఉందంట? టీ గ్లాసులో ఉన్న పదార్థాన్ని ఎత్తగలిగేంత బలం మాత్రమే అతనిలో ఉంది. అంటే బలం ఉంది కానీ సరైన మోతాదులో బలము లేకపోవడం, సరైనటువంటి విధానములో అతనికి బలము ఉండవలసినంత పరిమాణము అతనిలో ఉండకపోవడం. అందుకనే భక్తిహీనులు కూడా ఎలా ఉంటారంటే, భక్తి ఉంటుంది కానీ వారిలో సరైన మోతాదులో భక్తి ఉండకపోవడం వల్ల ఏం ఆలోచన చేస్తారంటే వారి యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే మోసంతో ఉంటుంది. మోసంతో అంటే వారు మోసపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా వెళ్ళలేక, చూడండి ఎక్కడన్నా మనం గమనిస్తే క్యూ కడతారు, భోజనాల దగ్గర క్యూ కడతా ఉంటారు. కొంతమంది తెలివి ఉపయోగించి ఏం చేస్తారంటే, లైన్ అంత దూరం ఉంది, లైన్ ఎవరు పోతారు అంత దూరం అని చెప్పి షార్ట్ కట్లు వచ్చేస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క ఉన్నతమైన తలంపులను చేరుకోవాలి అని అంటే మన ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకూడదు. మన ఆలోచనలు లోకయుక్తమైనటువంటి ఆలోచనలు మనం ఆలోచించకూడదు. భక్తిహీనులు ఆలోచించిన ఆలోచనలు మనం ఆలోచించకూడదు. అక్కడ భక్తిహీనుల యొక్క ఆలోచన ఎలా ఉంది, ఎంత మోసకరంగా ఉందో చూడండి, ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. దేవుడు మొదటిగా ఆ మనిషికి పాప క్షమాపణ నిమిత్తము దేవుడు ఆలోచించేస్తుంటే, వాని పాపంతో నీకేం పనయ్యా, ముందు స్వస్థత నీవు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దేవుడు స్వస్థతను ముందు ఇయ్యడానికి అంటే ముందుగా ఆయన పాపములు క్షమించబడి ఉన్నవి తర్వాత స్వస్థత ఇచ్చాడు. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి అని అంటే అక్కడ మనం చూస్తాము. మరొకసారి మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో మనం మొదటిగా చదువుకున్న వాక్యాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క తలంపులు ఎత్తైనవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, మధురమైనవి. అవి చాలా మానవునికి ఎంతగానో ఉపయోగపడేటివండి. అందుకని దేవా, నీ తలంపులు నాకు ఇవ్వు నాయన, నీ ఉన్నతమైనటువంటి తలంపులతో మేము జీవించుటకు కృపచూపు తండ్రి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఇంకా దేవుని తలంపులు ఒకసారి యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోబు గ్రంథములో మనం చూసినప్పుడు 21వ అధ్యాయము, యోబు గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాంగములు నాకు తెలిసేయున్నవి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటనంటే, దేవుని తలంపులు ఎవరు తెలుసుకుంటారు అని అంటే, దేవునితో సహవాసము చేస్తూ ఆత్మీయంగా నిరంతరం ఎదుగుతున్న వారికే దేవుని యొక్క తలంపులు తెలుస్తాయి. మరి మానవుని యొక్క తలంపులు ఎవరికి తెలుసు అనంటే, మానవుడు ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. వాడెంత దుర్మార్గుడైనా, వాడెంత పాపములో మునిగి తేలాడుతున్నా, వాడు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. కానీ వానికి దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు తెలియవు. దేవుడు ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు లోకములో ఉన్న వారికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది అని అంటే, దేవునితో సహవాసం చేసే వారికి మాత్రమే
దేవునిలో ఉండే వారికి మాత్రమే, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం చూస్తే మోషే గురించి మనం ఆలోచించే, ప్రజలందరేమో భయపడుతున్నారు. ప్రజలందరేమో మరి ఆ భయాందోళనలో ఉండి ఏమంటున్నారంటే, మమ్మల్ని ఎందుకు నడిపించావు అంటున్నారు. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే, అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటాడా, ఒక సమస్య వస్తున్నదంటే ఆ సమస్యకు మొట్టమొదటిగా పరిష్కారం ఎవరు చూడగలుగుతున్నారని అంటే మోషే చూడగలుగుతున్నాడు. ప్రజలకు అర్థం కావట్లేదు. ముందున్న సమస్య మాత్రమే కనపడుతుంది, పరిష్కారం మాత్రం మోషేకు కనపడుతుంది. ఎందుకంటే మోషేకు దేవునికి ఉన్నటువంటి బంధం అలాంటిది. వారి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ మరి ప్రయాణము అలాగుంది. కనుక దేవుడు మరి ఎవరికి ఆలోచనలు తెలియజేస్తాడు అని అంటే, దేవునితో సహవాసము చేస్తూ ఆత్మీయంగా ముందుకెళ్తూ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్న వారికి మాత్రమే ముందే దేవుని తలంపులు అర్థమైపోతాయి. కానీ మరి లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. అర్థం కాకపోగా లోకములో ఉన్నవాడు ఏం ఆలోచన చేస్తున్నాడో ఆయనకు తెలుసు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, తలంచుతా ఉన్నారు, ఏందినా ఇలా మాట్లాడుతున్నాడని. అది ఎవరు తెలుసుకున్నారు? దేవుడు తెలుసుకున్నాడు. యేసు ప్రభు వారి ఆలోచనలు గుర్తించి ఏమంటున్నాడంటే, మీ తలంపులు మరి ఇంత చెడ్డగా ఉన్నవి ఏంటి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని తలంపులను మనం తెలుసుకునే ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలండి. దేవుని తలంపులను తెలుసుకోగలిగేంత ఆత్మీయ జీవితంలో మనం ఎదిగినప్పుడు అందులో ఉన్న మాధుర్యము, అందులో ఉన్న మరి అందులో ఉన్నటువంటి సంతోషము ఎక్కడ దొరకదు. అలా కాకుండా మనం లోకంలో కొద్ది రోజులు, దేవునిలో కొద్ది రోజులు మనం ఉంటే మరి ఆ సమస్యలు లేక ఆ యొక్క తలంపులు మనం తెలుసుకోలేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అలజడులు వస్తాయి. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలగాలి అని అంటే దేవుని తలంపులు ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఆయన తలంపులు ఎలాంటి అని అంటే ఉన్నతమైనవి. ఆయన తలంపులు ఆకాశము భూమి ఎంత మరి వ్యత్యాసంగా ఉంటుందో ఆయన తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉంటున్నాయని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోనే మరి 7-8 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దృష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనతలో ఉండి వారి మార్గములను మరి చెడుగా చేసుకుంటున్నటువంటి వారి గురించి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడండి. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఏంటనంటే, మీరు మీ తలంపులను మానండి. మీరు ఆలోచించే మోసపూరితమైన తలంపులు, మీరు ఆలోచించే మరి దురాలోచనలతో నిండిన తలంపులు, మీరు ఆలోచించే లోక సంబంధమైనటువంటి తలంపులను మీరు ఏం చేయాలంట? విడిచిపెట్టి మన దేవుని వైపు మనం తిరిగితే, దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన వారి యందు జాలిపడును. ఎంత గొప్ప మాట చూడండి. ఈ దినము దేవుడు మనందరికి ఒక అవకాశం ఇస్తున్నాడండి. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరుగా ఉన్నవి. మన తలంపులు ఎలా ఉన్నాయంటే క్షణాలలో మనకు సమస్య పరిష్కారం కావాలని మనం, కానీ దేవుడు మరి పరిష్కారము కంటే పాప క్షమాపణ ప్రాముఖ్యమని ఆయన అంటున్నాడు. ఆయన మరి మనము ఆ పాప క్షమాపణ పక్కన పెట్టి సమస్యకు పరిష్కారంగా ఆలోచన చేస్తాం. ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టాలి. ముందుగా మనం పాప క్షమాపణలు, ముందుగా మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము, ముందుగా దేవుని సన్నిధిలో
మన హృదయాలలో దేవుని చేర్చుకోవటానికి మనం ఇష్టపడాలి. అందుకని ఆయన అంటున్నాడు, మీ తలంపులను మానవలెను. ఎవరైతే మన తలంపులను మానుకొని దేవుని తలంపులలోనికి మనం వస్తామో, ఆయన అక్కడ అంటున్నాడు, నేను వారి యందు జాలి పడెదను. దేవుడు వారి యందు జాలి పడతాడు. ఆయన జాలి కలిగిన దేవుడు అండి. జాలి కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు. నువ్వు పాపివి, నా దగ్గరికి రామా, వెళ్ళిపో అని గద్దించి దండించి పంపించే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ప్రేమించి కౌగిలించుకొని హక్కున చేర్చుకొని ఆయన మరి చంకన ఎత్తుకునే దేవుడిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నాడు. ఆయన జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, బహుగా క్షమించును. దేవుడు మనలందరినీ క్షమిస్తాడు. కనుక ఇక నుంచే ఈ వాక్యమును విన్న తర్వాత అయినా మన తలంపులు లోకరిక్తమైనటువంటి తలంపులుగా ఉన్నాయేమో ఆలోచన చేసుకొని వాటిని విడిచిపెట్టి యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన కొరకు మరి లోకమునకు వచ్చాడు, మన కొరకు సమాధి చేయబడాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సమాధి చేయబడాడు. ఇదిగో ఆయన తిరిగి లేచి మనకు మరి స్థలమును సిద్ధపరచటానికి పరమునకు వెళ్ళిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తలంపులలో మనము చేరుదాం. మనము అట్టి గొప్ప కృపను పొందుకొని నిరంతరము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఆధ్యాత్మికముగా దేవుని హత్తుకొని జీవించాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ మాటలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన యందు నిలిచిన ఈ మాటలన్నిటిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మన జీవితాలకు ఉపయోగకరంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. చక్కని వాక్య పరిచర్య చేసిన యాకోబయ్య గారికి మార్కాపురం నుండి వందనాలండి. వందనాలు అయ్యగారు, వందనాలు. నేను మీ కొరకు అయ్యగారు ధనరాజు గారు ఒక్క నిమిషం. ఈరోజు మన అబ్రహాం లింకన్ గారు రాలేదు. కారణం ఏంటంటే ఆయన ఇంటికి గృహప్రవేశం ఉంది. ఆ పనుల్లో హడావుడిగా ఉన్నారు. అంటే గతంలో మీరు ప్రార్థన చేశారు, మళ్ళీ ఈ రోజు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేయండి, ముగింపు ప్రార్థనలో. అవునండి, అబ్రహాం లింకన్ గారికి దేవుడు కట్టించిన ఇల్లు ఆశీర్వాదకరమగును గాక. అబ్రహాం లింకన్ గారు కుటుంబము సమేతముగా ఆశీర్వాదమునకు వారసులవుదురు గాక. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించాడు, నివాస యోగ్యమైన ఇల్లు కట్టించాడు. దేవుడు వారిని, వారి కుటుంబమును, వారి బంధుమిత్రులను నిండారులుగా దీవించునుగాక. రామేశ్వరమ్మ గారు మాట్లాడడానికి వీలవుతుందా? రామేశ్వరమ్మ గారు వీలు కాని ఎడల మౌనంగా ఉండండి. హాస్పిటల్లో ఉన్నారండి ఆవిడ, పిల్లోడి దగ్గర ఉంది ఐసీయూలో. ఏ స్టేజ్ లో ఉన్నాడండి బాబు హర్షిత్ రెడ్డి? పర్వాలేదు అన్నారండి, కానీ అన్ని మెషిన్స్ అన్ని పెట్టి ఉంచారు, ఐసీయూలో పెట్టారు అబ్జర్వేషన్. మరి చూడాలి బ్రదర్, పర్వాలేదు అన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హర్షిత్ రెడ్డి 4 సంవత్సరాల బాలుడు, తెలియకుండా పొరపాటున థైరాయిడ్ మాత్రలు మింగేశాడు. 4 థైరాయిడ్ మాత్రలు మింగేశాడు. వెంటనే తెలుసుకొని కుటుంబం సభ్యులు, తల్లిదండ్రులు ఆ బాబుని హాస్పిటల్లో చేర్పించారు. ఐసీయూలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హర్షిత్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. చక్కగా దేవుని వాక్యమును అందించిన యాకోబే గారికి నిండుగా వందనాలండి. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఉద్దేశములు యెహోవా వశము, ఉద్దేశించువాడు యెహోవా. అవి ఎలాంటి ఉద్దేశములంటే
రాబోయే కాలములో మేలు కలుగు ఉద్దేశము. ఇర్మియా 29:11 ప్రకారము చివరిలో మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రార్థన